నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సివిల్ సప్లై హమాలీల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవోను వెంటనే విడుదల చేయాలని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి రాజన్న అన్నారు. నిర్మల్ పట్టణంలో సివిల్ సప్లై హమాలీలు చేపడుతున్న సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సివిల్ సప్లై కార్మికుల వేతనాలు జీవోను అక్టోబర్ నెలలో ప్రకటించి ఇప్పటికీ అమలు చేయకపోవడం విడ్డూరమని అన్నారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని మీద వెళ్ళాడు. వెళ్లితే 100 మందికి భోజనం 100 మందికి భోజనము పెడితే ఎంత అయింది? ఒక్క పూట భోజనానికి 32,000 రూపాయలు అయింది. ఒక్క పూట భోజనానికి 32,000. 100 మందికి 32 లక్షల రూపాయలు అయింది. ఒక్క రోజు భోజనం ఒక్క రోజు కూడా కాదు, ఒక్క పూట 32 లక్షలు పంపించాలని చెప్పేసి వేములవాడ రాజన్న గుడికి తాజ్ బంజారా హోటల్ వాళ్ళు బిల్లు పంపిస్తే, అరే ఈ ఒక్క పూట భోజనానికి ఒక్క మనిషి 32,000 భోజనం చేస్తే మేము ఎట్లా బతికేది, మేము గుడి ఎట్లా చేయాలని చెప్పేసి వాళ్ళు పరిశీలనలో ఉంటే మేమేమంటున్నామంటే, మీరు 32,000 రూపాయలు ఒక్క పూట భోజనానికి చేస్తే మేము పొద్దాంత నెలంతా కష్టం చేసినా కూడా మాకు 32,000 రూపాయలు కూడా దొరకనటువంటి పరిస్థితులలో ఇవాళ సివిల్ సప్లై కార్మికులు ఉన్నారంటే, మీకు 32,000 రూపాయలకు ఒక పూట భోజనం అయితే మేము 24 గంటలు దాదాపు పొద్దున వర్షంలో తడిసి ఎండలో ఎండి చల్లు వణుకుతూ నెల రోజులు పని చేస్తే కూడా మాకు 32,000 రూపాయలు దొరికేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీ ఒక్క పూట భోజనానికి అంత ఖర్చు పెడితే రాష్ట్రంలో వీళ్ళకి ఎందుకు ఇవ్వలేమని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. వెంటనే వీరు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి, లేకపోతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి, ఇంకా తీవ్రవంతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే పరిష్కరించి చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ సర్కారును డిమాండ్ చేస్తా ఉన్నాం. సివిల్ సప్లై కార్మికుల ఐక్యత.